ఈరోజు మంగళవారం. దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి మంగళవారం విశేషంగా అనుకూలిస్తుంది. మంగళవారం సందర్భంగా కనుదిష్టి, శత్రుబాధలు అన్నీ పోగొట్టుకోవటానికి, సమస్త శుభాలు చేకూరటానికి మీ ఇంటి సింహద్వారం దగ్గర పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులకి కనుదిష్టి, శత్రుబాధలు లేకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం పైభాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటంతో పాటుగా గృహంలో వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే వాస్తు పురుషుణ్ణి ఆంజనేయ స్వామి కాలితో తాకినట్లుగా ఉన్నటువంటి వాస్తు హనుమాన్ చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంటి సింహద్వారం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని కానీ, వాస్తు హనుమాన్ చిత్రపటాన్ని కానీ మంగళవారం రోజు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ముక్కోటి దేవతలు కలబంద మొక్కలో ఉంటారు. కాబట్టి మంగళవారం పూట మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కుజహోర ఉన్న సమయంలో కలబందను మీ ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడదీయండి. కలబందను తలకిందులుగా వేలాడదీసినప్పుడు సభ్యులందరూ గృహంలోకి ప్రవేశించేటప్పుడు ఆ కలబందకున్నటువంటి ముళ్ళు శిరోజాలకు తాకుతూ ఉంటుంది. దానివల్ల మనకున్నటువంటి దృష్టి దోషాలన్నీ తొందరగా అధిగమించవచ్చని పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తోంది. కాబట్టి మంగళవారం కుజహోరలో శత్రుబాధలు, దిష్టి పోగొట్టుకోవటానికి కలబందను ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడదీయాలి. అలాగే మంగళవారం రోజు కుజహోరలో పటిక ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేయాలి. 1 కేజీ పటిక తీసుకొని ఆ పటికను ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి నల్లదారం చుట్టి మంగళవారం కుజహోరలో ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీస్తే బహిర్గత, అంతర్గత శత్రుబాధలు తొలగిపోవడంతో పాటుగా తీవ్రమైన కనుదిష్టి నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం ఇంటి గుమ్మానికి 2 వైపులా కూష్మాండ దీపాలు, గుమ్మడికాయ దీపాలు వెలిగించడం ద్వారా కూడా తీవ్రమైన దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అందుకే ఈ గుమ్మడికాయ దీపాలు ఇంటి ముందు భాగంలో కానీ, వ్యాపార సంస్థల ముందు భాగంలో కానీ మంగళవారం వెలిగించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఈ గుమ్మడికాయ దీపాలు ఎలా వెలిగించాలంటే గుమ్మడికాయను 2 భాగాలుగా చేసి లోపల ఉన్నటువంటి విత్తనాలు మొత్తం తీసేసి ఆ 2 భాగాలకి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి, గంధం బొట్లు పెట్టాలి. ఆ గుమ్మడికాయ 2 భాగాల్లో కూడా నువ్వుల నూనె పోయాలి. కొన్ని నల్ల నువ్వులు ఆ 2 భాగాల్లో వేయాలి. ఆ తర్వాత ఒత్తులు వేసి ఈ గుమ్మడికాయ దీపాలు ఇంటి గుమ్మానికి 2 వైపులా కానీ, వ్యాపార సంస్థకు 2 వైపులా కానీ మంగళవారం రోజు వెలిగించాలి. అయితే గుమ్మడికాయ దీపాలు వెలిగించేటప్పుడు ఒక ముఖ్యమైన నియమం పాటించాలి. ఆ నియమం ఏంటంటే ఇంటి గుమ్మానికి ఇరువైపులా లేదా వ్యాపార సంస్థకి ఇరువైపులా గుమ్మడికాయ దీపాలు పెట్టేటప్పుడు ముందుగా ఇరువైపులా కూడా పళ్ళెల్లో రాళ్ల ఉప్పు పోసి ఉంచాలి. ఆ రాళ్ల ఉప్పులో నవధాన్యాలు పోయాలి. కొన్ని నల్ల నువ్వులు కూడా ఆ రాళ్ళ ఉప్పులో వేయాలి. వాటి మీద గుమ్మడికాయ దీపాలు ఉంచి గుమ్మడికాయ దీపాలు వెలిగించాలి. ఈ కూష్మాండ దీపాలు, గుమ్మడికాయ దీపాలు వెలిగించేటప్పుడు ఈ నియమం పాటిస్తూ మంగళవారం గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మంగళవారం రోజు ఇంటి గుమ్మం దగ్గర ఈ ముఖ్యమైన నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు తీవ్రమైన కనుదిష్టి సమస్య నుంచి బయటపడతారు. అంతర్గత, బహిర్గత శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు.